ఇండియా ఎంతో మంది టాలెంటెడ్ డాక్టర్స్, స్కిల్ఫుల్ ఇంజనీర్స్, సైంటిస్ట్ ఉన్న కంట్రీ. ప్రస్తుతం అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటి. కానీ మనం ప్రతిరోజు పేపర్లో ఎక్కడో దగ్గర బ్రిడ్జ్ కూలిపోయిందనో, వైద్యం అందక ఎవరో చనిపోయారనో చదువుతూ ఉంటాం. ఏం మనకు బ్రిడ్జ్ కూలిపోకుండా కట్టగలిగే టెక్నాలజీ లేదా? ఉంది. పోనీ ఆ టెక్నాలజీని ఉపయోగించుకునే టాలెంటెడ్ పర్సన్స్ మన దగ్గర లేరా? ఉన్నారు. కానీ కేవలం వాళ్ళకి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల. ఇండియా రానున్న కాలంలో సూపర్ పవర్ గా ఎదుగుతుందా? అది ప్రస్తుతం ఉన్న సమస్యల మీద ఆధారపడి ఉంటుంది. అయితే మన దేశంలో ఉన్న ప్రధాన సమస్య ఏంటి? ఈ ప్రశ్నకి జవాబు నేను చెప్పే బదులు పబ్లిక్ ని అడుగుదాం. అవినీతి, బ్లాక్ మనీ, దాన్ని బయట తీస్తే ఇండియా చాలా డెవలప్ అవుతుంది. పేదరికం, రిజర్వేషన్, there should be some change in educational system, unemployment, our present political system. కానీ వీటన్నింటికీ కారణమైన ఒక ప్రధానమైన సమస్యను మనం మర్చిపోతున్నాం. అదే మనుషుల్లో వ్యక్తిత్వం లేకపోవడం. ల్యాక్ ఆఫ్ క్యారెక్టర్. ఇప్పుడు ఒక్కసారి మన ఫిల్మ్ ఇండస్ట్రీ పరిస్థితి చూద్దాం. ఇది సార్ స్క్రిప్ట్. మీరు కనుక ఓకే చేస్తే సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వచ్చు సార్. ఇది స్క్రిప్టా? అసలు నా ఎంట్రన్స్ ఎలా ఉండాలి? మినిమం 10 మంది ఇలా గాల్లో లెగిస్తే గన్స్ పట్టుకుని షూట్ చేసేయాలి, లేకపోతే ఫ్యాన్స్ హట్ అవుతారు. మినిమం 2 హీరోలు, 2 ఒక ఐటమ్ సాంగ్, లేకపోతే మాస్ ఆడియన్స్కి ఎక్కదయ్యా. పోయి అలాంటి స్క్రిప్ట్ అని ఉంటే తీసుకునిరా. ఇప్పుడు మనం ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాం. తమ్ముడు లేరారే, తమ్ముడు లేరారే, నీకేం కాదురా తమ్ముడు, లేరారే తమ్ముడు, తమ్ముడు లేరారే. డాక్టర్ గారు చూడండి, యాక్సిడెంట్ ఉన్న డాక్టర్ గారు. తమ్ముడు లేరారే, తమ్ముడు లేరారే, నీకేం కాదురా రే. తమ్ముడు లేరా, డాక్టర్ గారు చూడండి. తమ్ముడు లేరారే, నీకేం కాదురా రే. నీవన్నారా నీ కాపాడుకోవడానికి. తమ్ముడు లేరారే, తమ్ముడు లేరారే, ఏం కాదురా రే. తమ్ముడు లేరా, తమ్ముడు లేరా. హలో మినిస్టర్ గారా? ఇస్తున్నాను సార్. సార్ మినిస్టర్ గారు ఫోన్. చెప్పండి సార్. 5 minutesలో వచ్చేస్తాను సార్. తప్పకుండా సార్, 5 minutesలో అక్కడ ఉంటాను సార్. కాంపౌండర్, మినిస్టర్ గారు అబ్బాయికి బాగాలేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడ చూసుకో. ఓకే సార్. డాక్టర్ గారు చూడండి, డాక్టర్ చనిపోయిలా ఉన్నాడు. డాక్టర్ టైం అవుతుందయ్యా, నన్ను వదలవయ్యా. డాక్టర్ గారు చిన్నపిల్ల డాక్టర్ గారు కాపాడండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు. తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు లేరే, ఏం కాదురా తమ్ముడు, లేరారే, లేరారే తమ్ముడు, నీకేం కాదురా రే, లేరారే తమ్ముడు. తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు. నీకు ఆయనే కానీ ట్రీట్మెంట్ చేయాలంటే పక్కనే క్లినిక్ ఉంది, 200 కట్టే ఆయనే ట్రీట్మెంట్ చేస్తాడు. వెళ్తే వెళ్ళు. అయ్యో, మనిషి ప్రాణం కన్నా డబ్బులు ఎక్కువైపోయినాయా? అయ్యో తమ్ముడు లేరారే, తమ్ముడు లేరా, తమ్ముడు, తమ్ముడు. ఇప్పుడు మనం ఒక పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్తున్నాం. సీఎం గారు, నేనండి. మీ మేనల్లుడి మీద ఉన్న కేసును అపోజిషన్ పార్టీ మీదకి తోస్తాను సార్. మరి నా మినిస్టర్ పోస్ట్ కాస్త చూడండి సార్. ఇప్పుడు మనం ఒక కాలేజ్ స్టూడెంట్ దగ్గరికి వెళ్తున్నాం. సార్ 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 ప్లీజ్ సార్, సార్ ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది సార్, చావు బతుకుల్లో ఉన్నాడు సార్. ప్లీజ్ సార్, ఎవరైనా సార్ కాపాడాలి సార్. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి సార్ ప్లీజ్ సార్, ఎవరైనా సార్ కాపాడాలి సార్. సార్ 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 సార్. ఇప్పుడు మనం ఒక జర్నలిస్ట్ దగ్గరికి వెళ్దాం. హలో మినిస్టర్ గారా, బాగా యాక్ట్ చేస్తున్నారు సార్. 100 కోట్లు కూడా మంచి క్లారిటీతో కనిపిస్తున్నాయి. ఈ వీడియో ఇంకెవరు చూడకుండా ఉండాలంటే 1C నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి ఇమీడియట్గా. ఇప్పుడు మనం ఒక క్యాంపస్ రిక్రూటర్ దగ్గరికి వెళ్తున్నాం. కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్. 1 minute. చెప్పండి సుబ్బారావు గారు. ఉన్నాడు ఇక్కడ మనోడు? ఓకే, పంపించాను సార్, నేను చూసుకుంటాను. పంపించాను సార్. ఓకే, బాయ్. నువ్వు చెప్పిన లాస్ట్ ఆన్సర్ అంత ఎఫెక్టివ్గా లేదయ్యా. సారీ, యూఆర్ రిజెక్టెడ్. పర్వాలేదు సార్, రికమెండేషన్ అర్థమైంది. ఇప్పుడు మనం ఒక బిజినెస్ మ్యాన్ పరిస్థితి చూద్దాం. నా కంపెనీ కనుక శాంక్షన్ చేస్తే మీకు 10% షేర్ ఇస్తాను. ఇప్పుడు ఒక టీచర్ దగ్గరికి వెళ్దాం. అవును సార్, ఒక్క నిమిషం.
సార్ ఏంటి సార్ ఆ వాల్యుయేషన్? పిల్లల భవిష్యత్ కదా సార్. ఏంటి సార్ పేపర్ వాల్యుయేషన్ ఫస్ట్ టైం వచ్చారా? అవును సార్. మీకే అలవాటు అయిపోతుంది లేండి. చెప్పరా. ఇసుక పునాదిలో ఎంత పెద్ద కట్టడమైనా ఎలా కూలిపోతుందో అదేవిధంగా వ్యక్తిత్వం లేని మనుషుల వల్ల దేశాభివృద్ధి కూడా పతనమవుతుంది. ఒక దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే పార్లమెంట్లో చేసే చట్టాల వల్ల కాదు, కేవలం మనుషులలో మార్పు వచ్చినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. విద్య, ధనము, పేరు ప్రతిష్టలు ఇవేవీ కావు. కేవలం వ్యక్తిత్వం మాత్రమే దుర్భేద్యమైన కష్టాల అడ్డుగోడలను సైతం ఛేదించగలదు అన్న స్వామి వివేకానంద మాటలను ఆదర్శంగా తీసుకుని మేము మీకు ఈ చిత్రం అందించబోతున్నాం. ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఒక ఫిల్మ్ డైరెక్టర్, ఒక పొలిటికల్ లీడర్, ఇలా అందరూ స్టూడెంట్ లైఫ్ నుండి వాళ్ళ ప్రొఫెషన్స్లోకి వచ్చిన వాళ్ళే. ఒకవేళ ఆ స్టూడెంట్కి మనం వాల్యూస్తో కూడిన ఎడ్యుకేషన్ అందిస్తే అప్పుడు తను మెడిసిన్ చదివితే సమాజానికి ఉపయోగపడే డాక్టర్ అవుతాడు. తను ఫిల్మ్ డైరెక్టర్ అయితే సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తాడు. ఇలా తను ఏ మార్గంలోకి వెళ్ళినా దేశానికి ఉపయోగపడతాడు. అలా విలువలతో కూడిన విద్యను అందించి వ్యవస్థలో మార్పు రావడానికి కారణమైన ఒక నలుగురు విద్యార్థుల కథే ఈ ఏ న్యూ యూత్ మూవ్మెంట్. ఎస్, ఇట్ ఈస్ ద బిగ్ ఏంట్రా ఏంటి అది చూపేంటి? సీనియర్స్ని ఎదిరిస్తారా? ఇంకో అరగంట సేపు అలానే కూర్చోండి. ఎవరాది? ఎవరది? నీకే ఎవడది? ఎవడు? ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ రోజు నుంచి మిమ్మల్ని ఎవరు ఈ క్యాంపస్లో ర్యాగింగ్ చేయరు. ఇతని పేరు రామచంద్ర. వీరు నలుగురు ఒక టీం. వీళ్ళ టీం కోసం ఇతను ఏం చెప్తున్నాడో ఇతని మాటల్లోనే విందాం. మేము నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. పార్టీస్, కాలేజ్ ఈవెంట్స్, స్పోర్ట్స్, మూవీస్, క్రికెట్, ఎడ్యుకేషన్ అన్నింటిలోనూ మా టీం ముందుంటుంది. క్యాంపస్ మొత్తం మమ్మల్ని హీరోస్గా చూస్తుంది. ఇతని పేరు ప్రదీప్. ఏ ఈవెంట్ చేసినా, ఏ రోజున, ఏ టైంకి, ఏ పార్టీకి అటెండ్ అవ్వాలి, ఎప్పుడు ఏ మూవీ చూడాలి అన్నింటినీ ప్లాన్ చేస్తుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే హీఈస్ ఎ పర్ఫెక్ట్ ప్లానర్ టు అవర్ టీమ్. ఇతని పేరు అనిల్. ఈవెంట్స్, పార్టీస్ అన్నింటిలోనూ మా టీంకి ఇతనే ఆర్గనైజర్. ఇతని పేరు సుమన్. చాలా క్రియేటివ్ పర్సన్. లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలనుకుంటాడు. అందుకే మా టీంకి చాలా మంచి ఐడియాస్ ఇస్తాడు. ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో మన తక్షశిలలో నిర్మించారు. ప్రపంచం మొత్తం అనాగరికంగా ఉన్న ఆ దశలోనే మనం ఎంతో సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండేవాళ్ళం. అలాంటి దేశం తన విలువలను కోల్పోవటం వల్ల నేటి ఈ దుస్థితికి చేరుకుంది. రామ్, ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరు? సార్, వీడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాడు. మరి వీడు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అవుదాం అనుకుంటున్నాడు. ఇకపోతే వీడు వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అవుదాం అనుకుంటున్నాడు. మీరు చెప్పేదాని వల్ల మా ఎవరికి యూజ్ లేనప్పుడు మేమెందుకు వినాలి సార్? రామ్, మన చిన్ననాటి ఫోటోలు చూసి ఇవి చిన్నప్పటివి మనకెందుకులే అనుకోం కదా.
నాకంటూ ఎన్నో ప్లాన్స్. మా షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది, ఎందుకంటే మేము ఏం చేసేది హై గోల్స్ అని మాకు తెలుసు. కానీ ఒకరోజు జరిగిన సంఘటన నేను గడిపిన నా 18 ఏళ్ల జీవితాన్ని ప్రశ్నించింది. ఆ రోజు నేను ఫోన్ కాల్ వచ్చిందని ఫోన్ మాట్లాడుతూ రోడ్డు మీద వచ్చే వెహికల్స్ని పట్టించుకోలేదు. రామ్ అని ప్రొఫెసర్ గొంతు వినిపించింది. నేను కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాను. ప్రొఫెసర్ నన్ను సేవ్ చేయడానికి వచ్చి తను చనిపోయారని తెలిసింది. నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడే నేను ఆలోచించాను, ఒకవేళ నేను చనిపోయి ఉంటే నేను నా ఫ్యూచర్ కోసం వేసుకున్న ప్లాన్స్ ఏమై ఉండేవి. నాకు తెలుసు, ఈ 18 ఏళ్ళ నా జీవితం అంతా రాబోయే ఫ్యూచర్ కోసం స్పెండ్ చేశాను. మేమన్నింటినీ ప్లాన్ చేశాం, కానీ చావుని ప్లాన్ చేయలేకపోయాం. ఎందుకంటే చావు ఎప్పుడు వస్తుందో తెలియదు. చావుని అతి దగ్గరగా చూసిన ఆ నిమిషం నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ రోజు ప్రొఫెసర్ ఇంటికి వెళ్ళాను. రామంటే మీరేనా? అవును. మా ఫాదర్ రోజు మీ గురించే రాసేవారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఇది తీసుకుని వెళ్ళొచ్చా? నా చిన్నప్పటి నుంచి ఈ దేశానికి ఏదో చేయాలని తపన ఉండేది, కానీ ఏమీ చేయలేకపోయాను. ఈరోజు నేను కాలేజీలో ఒక టీమును చూశాను. అనుకున్నది సాధించే పట్టుదల గల ఆ టీంలో మెంబర్ అయి ఉంటే డెఫినెట్గా నా దేశాన్ని మార్చగలనేమో అనిపించింది. ఈరోజు క్లాసు నుండి రామ్ బ్యాచ్ వెళ్ళిపోవటం నన్ను బాధ పెట్టింది. కానీ వాళ్ళ టీం మీద నాకు నమ్మకం ఉంది. దేశాన్నైనా మార్చగల సత్తా వాళ్ళలో ఉంది. కానీ వాళ్ళలో దేశానికి సేవ చేయాలనే ఆలోచనను రేకెత్తించడం ఎలా? ప్రొఫెసర్ ఇండియన్ మార్చాలనుకున్నారు, ఆయన చేయలేకపోయారు, మనం చేద్దాంరా. డోంట్ బి ఫులిష్ రామ్. మన ఎయిమ్స్ని మర్చిపోకు. మనకు కొన్ని గోల్స్ ఉన్నాయి. నీ లైఫ్ గురించి ఆలోచించరా. నిజమే ప్రదీప్, బట్ ప్రొఫెసర్ సేవ్ చేసి ఉండకపోతే నా లైఫే ఉండేది కాదు కదరా. ప్రొఫెసర్ కోసం నేను చేస్తున్నాను, మీరు నాతో వస్తున్నారా రారా? ఏంట్రా ఎలా మాట్లాడుతుంది? నేను వదిలి ఎప్పుడైనా ఉన్నామా? నీకోసం ఏదైనా చేస్తాం. థ్యాంక్స్ అనిల్. ఇక నుండి మనం ఎవరు బైక్స్ మీద రావట్లేదు, దానికయ్యే మనీ సేవ్ చేద్దాం. బస్ మీద వస్తుంది, బ్రాండెడ్ సెట్స్ అవసరం లేదు, దానికయ్యే మనీ కూడా సేవ్ చేద్దాం. మూవీస్, పార్టీస్, టూర్స్ అన్నీ కట్. రామ్, ఏంటో మాట్లాడుతుంది? మన ఎంజాయ్మెంట్స్ అన్ని కట్ చేసుకుంటూ పోతే అలా రోజు 18 గంటలు చదవడానికి మనకి తేడా ఏముంది? లేదు సుమన్, ప్రొఫెసర్ కోసం చేద్దాంరా. నేను డెత్ని ఇంత దగ్గరగా చూశాను, దాని వాల్యూ నాకు తెలుసు. సరే రామ్, ఈ 1 year చేద్దాం. మనకు నచ్చకపోతే ఆపేద్దాం. ఓకే, ఈ 1 yearలో ప్రదీప్ మనకున్న సాటర్డేస్, సండేస్, హాలిడేస్ అన్నింటినీ ఎలా ప్లాన్ చేయాలి నువ్వు చూసుకో. సుమన్, నువ్వు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడం, మనం చెప్పాలనుకుంటున్న థీమ్ మీద షార్ట్ ఫిల్మ్ చేయడం, సోషల్ ప్రాబ్లమ్స్ మీద పీపీటీస్, ఓల్డ్ బుక్స్ కలెక్ట్ చేయడం, ఓల్డ్ క్లాస్ కలెక్ట్ చేయడం, ఇలా నీకు ఏ ఐడియాస్ వస్తే అవి అనిల్కి చెప్పు. అనిల్, నువ్వు ఆర్గనైజ్ చేసుకో. ఓకే? సరే రామ్. హే రామ్, ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు రామ్? ఒకప్పుడు మీ టీం వస్తే హీరోస్లా ఫీల్ అయ్యేవాళ్ళం. మీకోసం, మీ ఈవెంట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవాళ్ళం. ఒకప్పటి టాపర్స్ ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్స్ అయిపోయారా? ఏమైంది మీకు? నిజమే హారిక, 1 year కిందటి వరకు మా 4 మెంబర్స్లో ఎవరో ఒక టాప్ చేసేవారు. మేము ప్రోగ్రామ్ చేస్తుంటే అందరూ చప్పట్లు కొడుతుంటే చాలా హ్యాపీగా ఉండేది. మేము చేసినవన్నీ క్యాంపస్ మొత్తం మమ్మల్ని హైలైట్ చేసాయి. అందరూ పొగుడుతుంటే చాలా హ్యాపీగా ఉండేది, కానీ ఆ హ్యాపీనెస్ ఇక్కడ నుండి రాలేదు హారిక. నేను జోక్స్ చెప్పినప్పుడు క్యాంపస్ మొత్తం కొట్టిన క్లాప్స్ కంటే ఈ 1 yearలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఒక ఓల్డ్ పర్సన్కి తాత నీకు నేనున్నాను అని చెప్పిన ఆ నిమిషంలో తను నన్ను హత్తుకొని కన్నీరు కాచినప్పుడు వచ్చిన హ్యాపీనెస్ ఉంచు, అది చాలా గొప్పది. అది ఎవరు బయట పొగిడితేనో చప్పట్లు కొడితేనో రాలేదు హారిక, ఇక్కడ నుండి వచ్చింది. నేను ఈ వేలో వెళ్తే సక్సెస్ అవుతానో లేదో తెలీదు, కానీ చాలా హ్యాపీగా ఉంటాను.
ఎప్పుడు చనిపోయినా సాటిస్ఫాక్షన్తో చనిపోతాను. హారిక, నీకు స్టోరీ చెప్పనా? ఒక పర్సన్ తను జాబ్ చేస్తుండగా ఒక మిస్టేక్ చేశాడు. ఆ మిస్టేక్ ఇంకొక పర్సన్ చేశాడు అనుకుని తన జాబ్ నుండి తీసేశాడు. ఆ ఇయర్ తనకి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు వచ్చింది. ఇలా తన ఫ్యామిలీ కోసం, సొసైటీ కోసం ఎవరికీ తెలియకుండా ఎన్నో మిస్టేక్స్ చేశాడు. చివరికి తను చనిపోయేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ పొగుడుతున్నారు, సొసైటీ పొగుడుతుంది. ఆ నిమిషంలో తనకేమనిపించిందో చెప్పనా? నిజంగా వీళ్ళు పొగుడుతుంది నన్నా, నేను క్రియేట్ చేసుకున్న ఒక ఇమేజ్నా అని అనిపించింది హారిక. హారికానికి ఇంకో స్టోరీ చెప్పనా? ఒక సోల్జర్ దేశానికి మంచి చేద్దాం అనుకుని దేశద్రోహిగా ముద్రపడ్డాడు. ఇంకో 7 daysలో తనకి ఉరిశిక్ష విధించబోతున్నారు. ఈ టైంలో మొత్తం దేశమంతా తన దేశద్రోహిగా చూస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు, ఎందుకురా మా కుటుంబంలో జన్మించావని. చివరికి ఆ ఉరి తీసేవాడు అడిగాడు, ఇంతమంది దృష్టిలో చెడ్డవాడిగా ముద్రపడి చనిపోతున్నావు, ఎందుకురా నీ జీవితం అని. ఇంతమంది తిట్టినా ఆ మినిట్లో ఆ సోల్జర్లో ఉంటుంది చూడు, ఎస్ ఐ డిడ్ మై జాబ్ టు ద కంట్రీ అని. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడు, దట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్ హారిక. నా దృష్టిలో హీఈస్ ద రియల్ హీరో హారిక. నాకు అలాంటి హ్యాపీనెస్ కావాలి హారిక. ఈరోజు నువ్వు ఇచ్చావు రామ్, రేపటి నుంచి ఎవరిస్తారు? నిజమే రామ్, మనం ఇవ్వాల్సిన టెంపరీ సొల్యూషన్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్. అప్పుడే మాకు అర్థమైంది, నిజంగా ప్రొఫెసర్ కలల కన్నా దేశాన్ని తయారు చేయాలంటే మనుషుల్లో మార్పు రావాలి. మేము 9 ఫ్రెండ్స్, 20 మంది ఒక సంవత్సరం లోపల అనాథ పిల్లల్ని తీసుకుని ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించాం. మాకొచ్చే శాలరీస్లో కొంత భాగంతో ఆ పిల్లలకి విలువలతో కూడిన విద్యను అందించాం. మా ఆశయం ఒకటే, జీవితంలో వ్యక్తిత్వం కోసం దేన్నైనా వదులుకోండి, బట్ దేనికోసమైనా వ్యక్తిత్వాన్ని వదులుకోవద్దు. తర్వాత ఆ పిల్లలు వాళ్ళ అభిరుచులను బట్టి ఇంజనీర్, డాక్టర్, ఫిల్మ్ డైరెక్టర్, పొలిటికల్ లీడర్, ఇలా ఎవరి వృత్తుల్లో వాళ్ళు స్థిరపడ్డారు. సార్, ఇటువైపు నుంచి 25 కార్స్, ఇటువైపు నుంచి 25 కార్స్, మధ్యలో హీరోయిన్. సార్, మీరు ఆ హీరోయిన్ సేవ్ చేద్దామని హెలికాప్టర్ మీద నుంచి రోప్తో అలా కిందకు దిగుతూ ఉంటారు సార్. ఇక్కడ సార్ మనకు ట్విస్ట్, వెంటనే రోప్ తెగిపోతుంది సార్. మీరు హీరోయిన్ మధ్యలో ఉంటారు సార్. ఈ లోపల అక్కడి నుంచి 25 కార్స్, ఇక్కడి నుంచి 25 కార్స్ సార్. జనాలందరూ ఏం జరుగుతుందని మమ్మల్ని చూస్తారు సార్. అప్పుడు మీరిద్దరు కలిసి పారాషూట్లు అలా పైకి ఎగిరిపోతారు సార్. ఈ లోపల కింద ఉన్న 25 కార్స్ అన్నీ గుద్దేసుకుంటాయి సార్. మీరు హీరోయిన్ గాల్లో ఉంటారు సార్. ఇది సార్ మన ఎంట్రన్స్. చూడండి సార్, సొసైటీకి ఉపయోగపడే సినిమాలు ఏమైనా ఉంటే నా దగ్గరికి రండి, లేకపోతే ఇక మీద నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. సార్, మిమ్మల్ని ఊహించుకుని స్క్రిప్ట్ రాసింది సార్. సరే, సినిమా తీస్తే ఖచ్చితంగా మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది సార్. ఇలాంటి సినిమాలు తీస్తేనే ఫ్యాన్స్ వస్తారంటే ఆ ఫ్యాన్స్ నాకు అవసరం లేదు సార్. ఏమైంది? పాము కాటేసింది. వెంటనే ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్ళి యాంటీ వెనమ్ ఇవ్వండి. హలో హలో, డాక్టర్ అరుణ్ గారా? నేను సీఎం మాట్లాడుతున్నాను. సీఎం గారు చెప్పండి. మా మేనల్డ్కి హెల్త్ బాగాలేదండి, ఒకసారి అర్జెంటుగా రావాలి. సిటీలో మీరే ఫేమస్ డాక్టర్ కదా. సార్, మీకున్న ఇన్ఫ్లుయెన్స్తో సిటీలో ఏ డాక్టర్ చేతైనా మీ మేనల్డ్ గారి ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు. కానీ నా దగ్గరికి ఒక ఫార్మర్ వచ్చాడు. నేను లేకపోతే తన పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంటుంది, తను చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఓకే అరుణ్, ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే. పార్టీలోకి వచ్చిన 2 సంవత్సరాలకి తన సర్వీసెస్తో మినిస్ట్రీ లిస్టులో పేరు సంపాదించుకున్నారు వివేక్. ఆయన మినిస్టర్ అవ్వడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఢిల్లీ నుండి కాల్ రావడంతో అతను పయనమయ్యారు. తిరిగి వచ్చేటప్పుడు మినిస్టర్ పదవితో వస్తారని అందరూ భావిస్తున్నారు. మిస్టర్ వివేక్, మీ ఏరియా కోసం మీరు ప్రాజెక్ట్ ప్రపోజల్ పెట్టారు కదా, అన్ఫార్చునేట్గా ఈ ఇయర్ అది ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు. సార్, 20 సంవత్సరాలుగా మా ప్రజలు నీళ్ళు లేక బాధపడుతున్నారు. మాకు ఎలాగైనా సరే ప్రాజెక్ట్ కావాలి. కానీ మీకు మినిస్ట్రీ ఇస్తున్నాం. లేదు సార్, మాకు ఎలాగైనా ప్రాజెక్ట్ కావాలి. మీకు ప్రాజెక్ట్ కావాలంటే మినిస్ట్రీ వదులుకోవాలి. మీకు ఏం కావాలి? మినిస్ట్రీ కావాలా, ప్రాజెక్ట్ కావాలా? మాకు ప్రాజెక్టే కావాలి సార్.
Okay. Then the project will be sanctioned to Andhra Pradesh and the ministry will go to Tamil Nadu. మేఘం సార్, టైం ఎంత అయిందండి? క్లాస్కి టైంకి రాము, ల్యాబ్కు టైంకి రాము, అట్లీస్ట్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ టైంకి రావడం తెలియదా? సార్ ఐమ్ సారీ సార్. ఒక హాఫ్ అన్ అవర్ బయట ఉండండి, అప్పుడు ఎగ్జామ్ వారి మీకు తెలుస్తుంది. సార్ ప్లీజ్ సార్. ఎందుకు అలా చేయలేదు నేను? సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి అలౌ చేయండి సార్. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ లేట్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. ఆగాగు, బ్లడ్ మార్కెట్ ఎట్ మీద? సార్ అంటే ఒక ఓల్డ్ పర్సన్కి యాక్సిడెంట్ అయింది సార్. ఎక్కడా? ఇక్కడే సార్. అతను 108 కాల్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చేసరికి టైం అయింది సార్. మరి నీ ఎగ్జామ్? సార్ నేను హాఫ్ అన్ అవర్ లేట్ అవడం వల్ల మహా అయితే ఓ గ్రేడ్ రావాల్సింది ఏ గ్రేడ్ వస్తుంది సార్. అది నాకు లైఫ్లో పెద్దగా గుర్తుండదు. బట్ అదే ఈరోజు నేను అతన్ని సేవ్ చేయకపోయి ఉంటే జీవితాంత ఇన్సిడెంట్ నాకు గుర్తుండిపోతుంది సార్. ఇదే సార్ నిజమైన ఎడ్యుకేషన్. అయినా ఇంకా నాకు 2.5 hours టైం ఉంది సార్. దట్ ఈస్ ఎనఫ్ టు మీ టు స్కోర్ 85% మార్క్స్. ఓకే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. టాగ్యూన్ టీవీ 50వ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజు మీకు మేము అందించే ప్రోగ్రాం స్ఫూర్తి. నిజంగా ఈ ప్రోగ్రాం మీకు స్ఫూర్తిని కలిగిస్తుందని ఆశిస్తున్నాము. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ విశ్వవిద్యాలయం నుండి గోల్డ్ మెడల్ సాధించి టాప్ ఫారిన్ యూనివర్సిటీలో చదివిన ఒక వ్యక్తి మన దేశంలోని ఒక మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉంటూ ప్రజలకు వైద్యం అందిస్తున్నాడంటే మీరు నమ్మగలరా? అవును, అతనే డాక్టర్ చంద్రశేఖర్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐఐఎంలో చదువుకున్న ఒక వ్యక్తి ఎన్నో గొప్ప విదేశీ అవకాశాలను వదులుకొని తన దేశంలో ఎవరూ ఆకలితో చావరాదని ఇండియన్ ఫుడ్ ఫెడరేషన్ స్థాపించి ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తి రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికారంటే మీరు నమ్మగలరా? అవును, అతనే డాక్టర్ శరత్ కుమార్. పార్లమెంట్లో అందర్నీ ఆలోచింపజేసే ఎన్నో ప్రజా సమస్యలను ప్రస్తావించి ఈ సంవత్సరం ఉత్తమ పార్లమెంటీరియన్ అవార్డు అందుకున్న ఒక వ్యక్తి ఒక అధికార పక్షానికి చెందినవాడు కాదు, విపక్షానికి చెందినవాడు కాదు. 31 సంవత్సరాల ఇండిపెండెంట్ అభ్యర్థంటే మీరు నమ్మగలరా? అవును, అతనే డాక్టర్ శశికుమార్. ఇటువంటి ఎంతో మంది ఆదర్శ వ్యక్తులను తీర్చిదిద్దిన దేవాలయంలో ఈరోజు మనమున్నాం. ఈ దేవాలయం చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మేము 2 రోజుల క్రితం నిర్వహించిన స్ఫూర్తి అనే కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. దేశంలోనే అత్యంత ధనవంతుడైన మిస్టర్ రాహుల్ పటేల్ తన ఆస్తిలో 25% భాగాన్ని ఈ దేవాలయానికి విరాళంగా రాసి ఇచ్చారు. ఎంతో మంది రిటైర్డ్ ప్రొఫెసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ దేశానికి సేవ చేద్దామని తమ వృత్తుల్లోకొచ్చినా ఏమీ చేయలేకపోయామని కనీసం ఈ నలుగురితో మాట్లాడే అవకాశం కల్పించమని అడిగారు. ఈ నలుగురిలో ఒకరైన రామచంద్ర గారితో ఈరోజు మనమున్నాం. ఈ రోజు దేశం మొత్తం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. నిజంగా మీరు చేసినది ఒక నూతన ఉద్యమం. ఎస్, ఇట్ ఇస్ రియల్లీ అ న్యూ యూత్ మూవ్మెంట్. మీ గోల్స్ వదులుకొని దేశానికి ఇంత సర్వీస్ చేసిన మీరు ఇప్పుడు దేశానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు? అంటే దేశానికి సేవ చేయాలంటే అందరూ మీలాగా అన్నీ వదులుకోవాలంటారా? మాలాగా అన్నీ వదులుకుని రావాల్సిన అవసరం లేదండి. ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ఉండేటప్పుడు అతనికి ఒక డాక్టర్ మాత్రమే ట్రీట్మెంట్ చేయగలరండి. నేను ట్రీట్మెంట్ చేయలేను కదా అండి. అలాగే సొసైటీకి ఉపయోగపడే ఒక మెసేజ్ ఇద్దామంటే అది ఒక ఫిల్మ్ డైరెక్టర్ వల్లనే అవుతుందండి. ఇలా ఒక ఫిల్మ్ డైరెక్టర్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక పొలిటీషియన్, ఒక టీచర్ ఎవరి ప్రొఫెషన్స్లో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటే అది అప్పుడు వాళ్ళకి సాటిస్ఫాక్షన్తో కూడిన హ్యాపీనెస్ ఇస్తుంది. అది దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది. మేము కూడా అలాగే మా సాటిస్ఫాక్షన్ కోసం చేసింది ఈరోజు దేశాభివృద్ధికి ఉపయోగపడి. నేను నాకు 20 సంవత్సరాలు ఉండేటప్పుడు అనుకున్నాను 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి చాలా హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు వచ్చాయి, నేను హ్యాపీగానే ఉన్నానండి. అఫ్ కోర్స్ నేను వచ్చిన వే డిఫరెంట్ అనుకోండి. ఎవరి ప్రొఫెషన్స్లో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటే హ్యాపీనెస్ వస్తుందంటే మరి ఎందుకు ఈ అవినీతి, లంచగొండితనం? అందరికీ కావాల్సింది హ్యాపీనెస్సే కదా. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికేట్ కావాలంటే ఒక 2 రోజులు అవుతుందన్నారు అనుకోండి. ఇప్పుడే మనం సర్టిఫికేట్ కావాలని 50 రూపాయలు ఇచ్చి తీసేసుకుంటాం. అది అప్పుడు మనకు టెంపరీ హ్యాపీనెస్ ఇస్తుందండి. బట్ అదే ఆ ఒక్క నిమిషం ఆగి నేను నా జీవితంలో ఎప్పుడైనా చనిపోతాను, చనిపోయేటప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ ఎలాంటి ఇన్సిడెంట్లే కనబడతాయి అని ఆలోచించేటప్పుడు మనం ఆ నిమిషంలో ఆ పని చేయమని అప్పుడు మనకి పెర్మనెంట్ హ్యాపీనెస్ వస్తుంది. మేము ఫాలో అయింది ఇదేనండి. ఒక వ్యవస్థలో మార్పు రావాలంటే
10 సంవత్సరాలు పట్టొచ్చు, 20 సంవత్సరాలు పట్టొచ్చు, లేదా 100 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ ఆ వ్యవస్థలో మార్పు రావడానికి కారణమైన ఒక వ్యక్తిలో మార్పు రావాలంటే ఒక్క సెకండ్ చాలు. ఆ మార్పు మీ నుండే ఎందుకు మొదలు కాకూడదు? అలా మారబోయే మొదటి వ్యక్తి మీరే ఎందుకు కాకూడదు?